నమస్కారం. ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు పేరు చెప్పనవసరం లేదు. అందరికీ చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయనే ప్రముఖ పండితులు శ్రీ వేణుస్వామి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంది? ఏమన్నా పరిహారాలు ఏమన్నా చేయాలా? ఎంతవరకు ప్రయోజనాలుంటాయి? అనేది తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. పదండి మరి. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు మీకు కూడా ఉగాది అంటే తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఈ రాసులకు సంబంధించి అది మాట్లాడుతుంటారు. రాసులకు వెళ్ళే కంటే ముందు ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఓవరాల్‌గా అనేది ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా తల్లి. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి సంచలనము షష్టగ్రహ కూటమి ఏర్పడబోతా ఉంది. ఉగాది నాడే రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఏర్పడబోతా ఉంది. ఉగాదికి ముందు రోజు అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడబోతా ఉంది. సో ఇదే సిచ్యువేషన్ 2019 డిసెంబర్ 26 నాడు సూర్యగ్రహణంతో పాటు షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది. 3 నెలల తర్వాత కరోనా వచ్చింది. సో అలాంటి ఒక సందర్భము, అలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఈసారి మనకు ఉగాది ముందు రోజు ఏర్పడబోతా ఉంది. సో ఉగాది ముందు రోజు గ్రహణముతో పాటు ఉగాది నాడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడతా ఉంది. సో శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఏమేం జరగబోతా ఉన్నాయంటే, ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అలాగే విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ ఒక పెను భూకంపం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అది రిక్టర్ స్కేల్ మీద 6కు మించి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము సెలబ్రిటీస్ చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అది ఏ రంగం సెలబ్రిటీస్ అయినా, రాజకీయమైనా, సినిమా అయినా, సోషల్ మీడియా అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ప్రైవేట్ రంగంలో అయినా, వ్యాపార రంగంలో అయినా, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ ఈ సంవత్సరం సమస్యల బారిన పడతారు. సో రాజకీయ రంగంలో ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి. సో దేశాల మధ్యన, రాజుల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం నుండి తీసుకుంటే కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం 4 సంవత్సరాల పాటు నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణ 25 నుండి 26కు వెళ్తే 100% నెగిటివిటీ, 26 నుండి 27కు వెళ్తే 100 పెరుగుతుంది. అలాగే 27 నుండి 28కి వెళ్తే, అంటే ఇంచుమించుగా 2025 మార్చి నుండి 2028 డిసెంబర్ వరకు ఖచ్చితంగా పెను సంచలనాలు ఉంటాయి. అలాగే కుజుడు, రవి కమాండ్ చేస్తున్నటువంటి ఈ సంవత్సరాలలో రాబోయేటువంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటర్నెట్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. అది ఒకరోజు ఆగిపోవచ్చు, వారం ఆగిపోవచ్చు, 6 నెలలు ఆగిపోవచ్చు. సో ప్రపంచానికి మనమంతా దూరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఓవరాల్గా పెను సంచలనాలు విశ్వావసునామ సంవత్సరంలో నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో విశ్వావసునామ సంవత్సరం కాబట్టి విశ్వంలో పెను సంచలనాలే ఈసారి మనం చూస్తామేమో అనుకోవచ్చు. సో మీరు చెప్పేదాన్ని చూస్తా ఉంటే ఒకంత భయం కలుగుతున్నప్పటికీ కూడా దాంట్లో కూడా మంచి జరుగుతుందేమో, వెయిట్ చేసి చూద్దాము. గురుగారు, మనం రాశుల గురించి మాట్లాడదాం. మొదటిగా మేషరాశి గురించి మాట్లాడదాం. మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఏదైనా ఉంటే పరిహారాలు కూడా చెప్పండి. సో ఈ సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి రాశి మేషరాశి. ఎందుకంటే మీన రాశిలో వ్యయస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. అలాగే 2002కు పుట్టినటువంటి వాళ్ళందరికీ, ముందు పుట్టినటువంటి వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. మేషరాశి వాళ్లకు ఏలినాటి శని వల్ల సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. విదేశీ వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగాలు కోల్పోతారు. లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి కేసులు, సమస్యలు, పోలీసు న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో ఉండేవారికి 100 రూపాయలకు 1000 రూపాయలు లాభం రావాల్సిన సందర్భంలో రివర్స్లో నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అలాగే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉండేవారికి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది.
అలాగే స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి అవకాశాలు కోల్పోతారు, పదవులు కోల్పోతారు, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. మరి వీటన్నిటికీ సంబంధించి మేషరాశి వారికి సమస్యల నుండి బయటపడాలి అంటే నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నూనె దానాన్ని ఇవ్వడం ద్వారా, శని టెంపుల్లో నూనె దానం కూడా ఇస్తారు. సో దానితో పాటు ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా పూర్తిగా ఈ సమస్యల నుండి, ఏలినాటి శని సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ వృషభ రాశి గురుగారు, వృషభ రాశి సంబంధించి. యా వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి. అలాగే వివాహం అయినటువంటి వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు విపరీతమైన అవకాశాలు వస్తాయి. అవార్డులు, రివార్డులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి పదవులు వరిస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. సో ఏ రంగం వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. సో ఎటువంటి రెమెడీస్ కూడా వృషభ రాశి వారికి అవసరం లేదు. ఓకే, అసలు ఏ పరిహారాలు అవసరం ఏ లేకుండా. పరిహారం అక్కర్లేదు, పూర్తిగా పాజిటివ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ మిథున రాశి గురుగారు. సో యాజ్ టీజ్గా మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ యానాలు ఉంటాయి. వీసాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు డబ్బులు, జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు ఉంటాయి. బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ నాయకులకు పదవులు వరిస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొత్త పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా వ్యాపారంలో, అలాగే రాజకీయ రంగంలో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. సో ఏ రంగాల వారికి తీసుకున్నా అన్ని రంగాల వారికి, కళాకారులకు విశేషించి యోగకాలంగా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. సో ఎటువంటి సమస్యలు లేవు. సో వీరికి రెమెడీస్ కూడా అవసరం లేదు. కర్కాటకం గురుగారు. సో ఇంచుమించుగా కర్కాటక రాశికి కూడా 100కి 90% అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాకపోతే వ్యయ గురువు ఉన్నాడు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాలకు వీసాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి ఉంటుంది. ఆడవారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు 1000 రూపాయల లాభం కలుగుతుంది. 100 రూపాయల దగ్గర 1000 రూపాయల లాభం కలుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరము గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి కాళ్ళు, చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఈ ఒక్క రెమెడీ చేయండి. మిగిలినటువంటి 90% అనుకూలంగా ఉండబోతాం. చాలా చిన్న పరిహారం, పసుపు రంగు చిన్న వస్త్రం పరిహారం. పసుపు రంగు దుస్తులు, ఆడవాళ్ళు అయితే డ్రెస్, మగవాళ్ళు అయితే షర్ట్, అంతే సరిపోతుంది. సరిపోతుంది గురువారం రోజు. గురువారం రోజు. నెక్స్ట్ సింహరాశి గురువు గారు. సో చాలా డేంజరస్గా ఉన్నటువంటి రాశి సింహరాశి. అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. అలాగే అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. విద్యార్థులకు విపరీతమైన సమస్యలు, వాహన ప్రమాదాలు, వివాదాలు, గొడవలు, న్యాయపరమైన ఇబ్బందులు, వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు, అంటే కేసుల బారిన పడే అవకాశము. అలాగే వ్యాపారస్తులకు అయితే ట్యాక్స్ల బారిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ లాంటి సమస్యలు. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. మీడియాలో రంగంలో ఉండే వారికి, విశేషించి సెలబ్రిటీలకు పెను సంచలనాలు, న్యాయపరమైన ఇబ్బందులు, సమాజంలో చెడ్డ పేరు, రాబడిని కోల్పోవడము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు పదవులను కోల్పోవడము, సమాజంలో చెడ్డ పేరు కనిపిస్తూ ఉంది. సో ఆడవారికి భార్యాభర్తలకు మధ్య గొడవలు. సో తల్లి, తండ్రి, భార్యాభర్తల మధ్య నలుగురిని తీసుకుంటే ఎవరికో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. వీళ్ళకి పరిహారం అయితే మనం దేవాలయాల్లోనే చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఎఫెక్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ కన్యా రాశి గురువు గారు. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి.
కన్యా రాశి వారికి పూర్తి స్థాయిలో విశేషించి యోగకారకంగా మారబోతుంది. ఈ సంవత్సరం రాజ యోగాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము పెరుగుతుంది. అలాగే విదేశాల వీసాలు, ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు, వ్యాపార రంగంలో ఉండేవారికి అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కి 1000 రూపాయల లాభము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి రాజయోగము మరియు ఆడవారికి అన్ని రంగాల్లో ఉండే స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, అనుకూలత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కన్యా రాశి వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. వీరికి సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. 100% కూడా వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. బాగుంది. ఓకే. తర్వాత తులా రాశి గురువు గారు. సో చాలా సమస్యాత్మకంగా 6వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి ఉన్నటువంటి రాశి తులారాశి. తులారాశి వారికి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ధన యోగం పట్టబోతా ఉంది. బాగా డబ్బు వస్తుంది, కానీ విపరీతమైన సంచలనాలు, సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు దక్కవు, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు కోల్పోతారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, రాజకీయ నాయకులు పదవును కోల్పోవడము, అలాగే పాలనలో ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. వృశ్చిక రాశి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. ఆడవారికి మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. కళాకారులకు విపరీతమైన అవకాశాలు వస్తాయి. అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. సినిమా రంగం వారికి, మీడియా రంగంలో ఉండేవారికి, సినిమా నటులకు, కళాకారులకు అందరికీ అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉండేవారికి చాలా విపరీతమైన ధన ఆదాయం గోచరిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఏ రకంగా తీసుకున్న కళాకారులు, క్రీడాకారులు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం విశేషించి యోగ కారణంగా కనిపిస్తూ ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. ధనస్సు రాశి. సో నెక్స్ట్ అర్ధాష్టమ శని ప్రారంభమవుతున్నటువంటి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 4వ ఇంట్లో శని ప్రారంభమవుతా ఉంది. అంటే అర్ధాష్టమ శని. అలాగే 4వ ఇల్లు తల్లికి సంబంధించినటువంటి కారకుడు కాబట్టి తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే విపరీతమైన ధన నష్టం గోచరిస్తూ ఉంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళేటప్పుడు, వ్యాపార రంగంలో డబ్బులు పెట్టేటప్పుడు, లేదా ఇతరత్ర ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు భూమికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆడవారికి అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. మకర రాశి. సో 100కి 100% అనుకూలంగా ఉండి గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి అన్ని సమస్యలు క్లియర్ కాబోతున్నటువంటి రాశి మకర రాశి. ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. సో విపరీత రాజయోగం పట్టబోతా ఉంది. కళాకారులు, క్రీడాకారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఎవ్రీ వన్ రాజయోగం పట్టబోతా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలకు పులి స్టాప్ అని చెప్పవచ్చును. విపరీతమైన రాజయోగం, డబ్బు, ధనయోగం, ఆనందము, అన్యోన్య దాంపత్యము, ఉత్సాహము, శుభకార్యాలు. సో ఏది తీసుకున్నా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో మంచి మంచి కార్యక్రమాలను చేపట్టండి. చాలా ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి. వచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేసుకోండి. సో ఎంత గొప్పగా మీ కలలు కంటారో అంత గొప్పగా నెరవేర్చుకోండి. మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోండి. అండర్స్టాండింగ్తో కలిసి ముందుకు వెళ్ళండి. ఎటువంటి రెమెడీస్ లేవు, ఎటువంటి వివాదాలు లేవు, సమస్యలు లేవు. కుంభరాశి.
సో కుంభరాశి వారికి ద్వితీయంలో శని షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది శనితో పాటు. సో ఏలినాటి శని చివరి దశలో ఉన్నాడు. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. పెను ధన నష్టం మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. మీరు పెట్టే పెట్టుబడుల వల్ల కావచ్చు, ఆల్రెడీ పెట్టినటువంటి వాటిల్లో కావచ్చు, ఆల్రెడీ అప్పులు ఇచ్చినటువంటి వాటిల్లో కావచ్చు, ఇవ్వబోయే వాటిల్లో కావచ్చు, ధన నష్టం అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికమైన ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఫైనల్గా మీనరాశి. సో చాలా సమస్యాత్మకంగా ఉన్న రాశి మీనరాశి. మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. మీనరాశికి ఏలినాటి శనిలో జన్మశని ఏర్పడతా ఉంది. 6 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. చాలా సమస్యలు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగం వారికి, సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, మీడియా రంగంలో ఉండేవారికి, యాంకర్లు, ఎనీ సెలబ్రిటీ, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ, మీనరాశి వారికి పెను సంచలనాలు అనేటువంటివి చాలా 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 బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు చేయాల్సి రావడము, భార్యాభర్తల మధ్యన గొడవలు, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, మార్కులు తగ్గడము, ప్లేస్మెంట్స్ లేకపోవడము, ఉద్యోగాలు కోల్పోవడము, ఉద్యోగస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు, అలాగే రాజకీయ నాయకులకు పదవి కోల్పోవడము, వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల బెడద. సో ఏ రకంగా తీసుకున్న సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే వీలైతే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగ బలి పూజను నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుగారు, మనం దాదాపుగా 12 రాశుల గురించి చర్చించుకున్నాము. మీరు శనీశ్వర ఆలయం అని చెప్తున్నారు. అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా చెప్పించుకోవచ్చా? దానికి అంటే ప్రత్యేకంగా టెంపుల్ ప్రత్యేకించి ఏదైనా? శని అనేవాడు ఎప్పుడు అభయాన్ని ఇయ్యడు. శని ఎంతసేపు ఒక వ్యక్తిని టార్చర్ పెట్టే రకమే కానీ నేనున్నా నీకు నేను చూసుకుంటాను అని అభయం ఇయ్యడు. సో అభయం ఇచ్చేటువంటి మనకు స్వామి శనీశ్వర స్వామి ఉన్నటువంటి దేవాలయం తిరునల్లార్ శనీశ్వర ఆలయం పాండిచ్చేరిలో ఉంటుంది. చెన్నై నుండి 5 గంటల ప్రయాణం దూరంలో ఉంటుంది. కాబట్టి అక్కడికి కనుక వెళ్ళి ఈ పూజ నిర్వహించుకుంటే శని ఏం చేస్తాడు అంటే నిన్ను నేను బాధించనయ్యా, నిన్ను నేను కాపాడుతాను అని మాట ఇస్తాడు. అందుకని మనం శని అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్తా ఉన్నాం. ఒకవేళ బడ్జెట్ కావచ్చు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కావచ్చు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, దానికి వేరే ఏదైనా పరిహారం ఇప్పుడు మనం ఉందనుకోవచ్చా? చెప్పినటువంటి పూజనే చాలా తక్కువ పూజ. అదే నల్గొండ నుండి వెళ్తే అప్ అండ్ డౌన్ ఒక 1200 రూపాయల్లో ట్రైన్ టికెట్ అయిపోతుంది. అక్కడ పూజకు ఒక 400 రూపాయలు అయిపోతుంది. సో అక్కడ ఫ్రీ రూమ్స్ ఉంటాయి. అన్నీ కలిపి 1600లో మొత్తం ఖర్చు అయిపోతుంది. సో ఇంత కష్టంలో ఉండేవాడు 1600 రూపాయలు పెట్టుకోడు అని నేను అనుకోను. 1600 రూపాయలు చాలా తక్కువనే ఈ ఈ సమాజంలో సో ప్రస్తుతం. ట్రైన్కి వెళ్తే కనుక చాలా సో తక్కువ. చాలా తక్కువ. 1600 ట్రైన్‌కి వెళ్ళి 1600లో చేసుకోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి ట్రైన్‌లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెహికల్‌లో ఒకవేళ వెళ్ళేవారు ఉంటారు. అసలు వెళ్ళలేము, ఎంత ఖర్చు సో అవుతుంది అనుకున్న వారికైతే సో వెళ్ళలేని వాళ్ళు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా పసుపు రంగు బట్టలు ధరించాలి. అంటే వారానికి 2 రోజులు గురువారం, శుక్రవారం పసుపు రంగు దుస్తులు ధరించాలి. వీలైతే శనివారం నాడు బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. దీనివల్ల శని యొక్క పీడ తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు. గురుగారు, మనం బట్టల గురించి మాట్లాడుకుంటున్నాం, రంగుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వారం, సోమవారం వైట్ అని, మంగళవారం రెడ్ అని ఇట్లా చెప్తూ ఉంటారు. వాటి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు, ఆ ప్రభావం బట్టల మీద? 100% ఉంటుంది. ఉదాహరణ సోమవారం వైట్, మంగళవారం నాడు కాషాయము లేదా రెడ్, బుధవారం నాడు గ్రీను, గురువారం నాడు యెల్లో, శుక్రవారం యెల్లో లేదా వైట్ లేదా గోల్డ్, శనివారం నాడు కాషాయము, ఆదివారం నాడు రెడ్. సో ఇవన్నీ మనము వేసుకోవడం వల్ల అంటే ఇది సింబాలిక్గా ఉంటుంది. ప్లస్ ఆ గ్రహాల యొక్క అనుకూలతలు మన మీద ఉంటాయి. సో దాని ప్రభావం ఎంతో కొంత మనకి ఖచ్చితంగా ఉంటుంది. కనిపిస్తుంది దాని ప్రభావం ఎంతో అనుకోవచ్చు. కొంత చాలా చాలా ఎక్కువనే ఉంటుంది దాని ప్రభావం. గురుగారు, మనము ఓవరాల్గా మాట్లాడుకున్నాము. దాదాపుగా చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ రాసుల వారికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. 7 రాసుల వారికి అనుకూలతలు ఉన్నాయి. ఉమ్. 5 రాసుల వారికి ఎఫెక్ట్ ఉంది, నెగిటివ్ ఉంది. సో దాదాపుగా ఏ పరిహారాలు లేకుండా 7 రాసుల వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సజావుగా గడిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. yes. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా ఐన్యూస్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించి అన్ని రకాల ఈతి బాధల నుండి మంచిగా మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీకు ఇవ్వబోయే ఒకే ఒక్క సలహా, దయచేసి డబ్బుకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రపంచంలో ఏ రిలేషన్ కంటే కూడా డబ్బు ముఖ్యము. డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పులు ఇవ్వకండి. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. ఆశపడి డబ్బులను ఖర్చు చేయకండి.
సో డబ్బే గొప్పది, డబ్బును దాచుకోండి. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ ఓం యూ సో నమో మచ్. వెంకటేశాయ.